ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ప్రతి ఒక్కరి కొరకు తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాడు. యేసుక్రీస్తు వారి రక్తము అందరికీ చాలిన రక్తము. ఆయన ఒక ప్రత్యేకమైన కొంతమంది కొరకే ఆయన తన రక్తాన్ని చిందించలేదు. ఈ లోకంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో, పుట్టారో, పుడుతున్నారో, పుట్టబోతున్నారో వారందరి కోసం తన స్వరక్తాన్ని కార్చాడు. ప్రతి ఒక్కరి పాపానికి రావాల్సిన న్యాయమైన తీర్పును తన మీద వేసుకొని ఆ శిక్షనంతటిని కూడా ఆయన భరించాడు. కానీ ఎంతమంది ఈ పిలుపునకు స్పందిస్తున్నారు, ఎంతమంది ఈ పిలుపునకు లోబడుతున్నారు అనేదే ఇందులో ఒకటి వాస్తవం గ్రహించాలి. కొంతమందికి మతం అడ్డు వస్తుంది, కొంతమందికి కులం అడ్డు వస్తుంది, కొంతమందికి బంధువులు అడ్డు వస్తున్నారు, కొంతమందికి సాంప్రదాయాలు అడ్డు వస్తున్నాయి. వీటి కోసం విలువైన రక్షణ ఏం చేస్తున్నారు చెప్పండి? పోగొట్టుకుంటున్నారు.